మీరు బయటకు వచ్చి చూడాలి. ఉల్టా మా ఊళ్ళకు చాయ్ ఖర్చు వాళ్ళే, పాని ఖర్చు వాళ్ళే, అన్నం తినకుండా వాళ్ళే, వాళ్ళ సైకిల్ మోటార్ల వాళ్ళే పెట్రోల్ పోసుకొని వచ్చి 8,000 మంది ఉన్నారో మీరు చూడండి. అంటే కాంగ్రెస్ ప్రజల పక్షాన ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇవాళ మేము ఏమంటున్నామా అంటే తెలంగాణ వస్తే అత్యధికంగా వెనుకబడిన జిల్లా పాలమూరు జిల్లా. నిన్ను పార్లమెంటుకు పంపించిన జిల్లా. నిన్ను పార్లమెంటుకు పంపించినందుకన్నా కనీసం విశ్వాసం ఉండాలి. కుక్కకింత అన్నం పెడితే కూడా విశ్వాసంగా ఉంటుంది. నేను ఓట్లేసి ఎంపీని చేసి పార్లమెంట్కి పంపిస్తే తెలంగాణ తెచ్చినా అని చెప్తున్నావు. మా సమస్యలు మొదలు కదా పరిష్కరించాల్సింది. మా ప్రాంతంలో భూములు మునుగుతే నీ అల్లుంది మునుగుతేనేమో నాచారం దగ్గర 12.5 లక్షల ఎకరకు నష్టపరిహారం ఇచ్చిండు. యాచారం దగ్గర ఇబ్రాహీంపట్నం పక్కన యాచారం దగ్గర హరీష్ రావు గారిది ఈ ఏదైతే ఫార్మా సెజ్ ఉందో ఆయన 15 ఎకరాల భూమి 12.5 లక్షల రూపాయలు ఎకరాలాగా నష్టపరిహారం హరీష్ రావుకే స్వయంగా ఇచ్చారు. ఆయన పేరు మీదనే ఉంది భూమి, చుట్టాల పేరు మీద లేదు. ఇవాళ మా ఉల్పర కానీ మా అచ్చంపేట కానీ మునుగుతున్న భూములు వద్దంటలే మేము. నీ అల్లునికి ఇచ్చినంత నష్టపరిహారం ఇవి అని అడుగుతున్నాం. ఇంకో 50,000 నీ కమిషన్ కింద పట్టుకో 12 లక్షలు ఇవి అని అడుగుతున్నాం. కమిషన్ లేని ప్రభుత్వం ఏం చేయదు కదా. ఏమని అంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారు, లేకపోతే నల్గొండకు నీళ్లు రాకుండా. అరే మాకు ఇచ్చకాడికి ఏవా, మా పూలకు నీళ్ళు ఇచ్చినాక ఏడుకన్నా తీసుకుపో మేము వద్దంటున్నావా? కృష్ణా జలాలు మొదట మా జిల్లాకు వస్తున్నాయి. మొదటి నుంచి తెలంగాణ కోసం వెనుకబడ్డోళ్ళం, వలసపోయిన వాళ్ళం, దుబాయ్ కానీ బొగ్గుబాయ్ కానీ మా పేదరికం చూపించే కదా నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని రక్తి కట్టించింది. మా వలసలను చూపించే కదా, మా పేద బతుకులను చూపించే రాజకీయంగా లబ్ధి పొంది ఇవాళ అవకాశం వస్తే మమ్మల్ని నిండా ముంచి మా ప్రాంతాన్ని ముంచి ఇతర ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్తా అంటారు. మేము ఏం వద్దంటలేము. మాకిచ్చి మాకు సరిపోయినాక నువ్వు ఎవరి దగ్గరకన్నా తీసుకపో. మా ముంపు గ్రామాలకు కూడా నీ అల్లునికి ఇచ్చిన నష్టపరిహారం కంటే 50,000 తక్కువ చేసుకొని ఇవ్వమని మేము అడుగుతున్నాం. మా రైతులైతే 15 లక్షలు అడుగుతుంది. నువ్వు 12 లక్షల దాకా ఎకరం తిప్పి నేనే ఆడ కూర్చొని కేసీఆర్ చెప్తుంటాడు అప్పుడప్పుడు కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్టు కట్టిస్తాను. అవునా? ఇవాళ ఏం చెప్తుండు? మంది వేసుకొని ఫామ్ హౌస్లో వండుకుంటున్నాడు. కుర్చీ వేసుకొని కూర్చున్నది ఏడలేదు, మంది వేసి ఫామ్ హౌస్లో వండుతుండు. కానీ నేను మాట తప్పను. ఇవాళ మా అచ్చంపేట నియోజకవర్గంలో ఏదైతే ముంపు గ్రామాల భూమి ఉందో 12 లక్షల రూపాయలు ఎకరాకు నష్టపరిహారం నువ్వు ఇప్పించు. నేను మా పెద్దలు నందేలయ్య గారు ఆడ కూర్చొని మా కుర్చీ కూడా అక్కర్లేదు, చెట్టు కింద కూర్చొని మొత్తం భూములు నీకు అప్పచెప్పిస్తాం. మాది బాధ్యత. ఇలా లత్కోర్ వాదన తీసుకొస్తుండు. ఏమని కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పట్టారు కాబట్టి నేను కడతలేను. ఈ లత్కోర్ మానమని చెప్పి నేను కేసీఆర్ చెప్తున్నా. మామ అల్లులు కలిసి ఇక ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు 160 కేసులు వేసారు, 170 కేసులు వేసారని. ఒక సన్నాసోడా ఎవరి భూమి మునిగితే వాడు కాంగ్రెస్ అయితేంది, ఏ పార్టీ అయితేంది, వాడు పోయి వేయడా? వా తాతలు ముత్తాతల నుంచి ఇచ్చిన భూమిని నువ్వు అప్పనంగా గుంజుకుంటా, చేతుల చిల్లర పెడతా, పప్పు బెల్లాలకు నీ భూమిని నేను రాపించుకుంటా అంటే వాడు నూకుంటాడా? చెప్తింటారా? అన్న చెప్తే తమ్ముడే ఇంటలేడా? కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్త భూమి మునిగితే వంశీకృష్ణ గారు చెప్తే వింటాడా? నొప్పి వచ్చినోడు పోనీకనే కోర్టులు ఉన్నాయి. ఎవరికైనా బాధ కలిగితే కోర్టు పోనీకి ఉంది కదా. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.